హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కొన్ని వర్బ్స్ రాశానండి. వీటిని కూడా మనం చెప్పుకుందాం. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి. చాలా ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మన డైలీ లైఫ్ లో ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మొదటిగా స్విచ్ ఆన్. SWITCH. స్విచ్ ఆన్. స్విచ్డ్ ఆన్. స్విచ్డ్ ఆన్. మొదటిది ఏంటండి? స్విచ్ ఆన్, స్విచ్డ్ ఆన్, స్విచ్డ్ ఆన్. స్విచ్డ్ కాదండి, చా శబ్దంతో ఎండ్ అవుతుంది ఈ వర్డ్. ఇలా చా శబ్దంతో ఎండ్ అయిన వర్డ్స్ తర్వాత ఈడి కానీ డి కానీ ఐడి కానీ వస్తే టాలా చెప్పాలి. వాచ్, వాచ్డ్, వాచ్డ్. మ్యాచ్, MATCH, మ్యాచ్, మ్యాచ్డ్, మ్యాచ్డ్. FETCH, ఫెచ్, ఫెచ్డ్, ఫెచ్డ్. లంచ్, LUNCH, లంచ్, LUNCH, లంచ్, లంచ్డ్, లంచ్డ్. అంతేగాని లంచ్డ్, వాచ్డ్ ఇలా అనకూడదు, టాలా చెప్పాలి. స్విచ్, స్విచ్ ఆన్, స్విచ్డ్ ఆన్, స్విచ్డ్ ఆన్. ఆన్ చేయడం అండి, మీకు తెలుసు కదా. స్విచ్ ఆన్ ద ఏసీ, స్విచ్ ఆన్ ద ఫ్యాన్, స్విచ్ ఆన్ ద మోటార్ ఇలా అంటాం. దానికి ఆపోజిట్ చూద్దామండి. స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్, స్విచ్డ్ ఆఫ్, స్విచ్డ్ ఆఫ్. ఆఫ్ చేయడం అండి. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, స్విచ్ ఆఫ్ ద స్విచ్ ఆఫ్ ద ఏసీ ఇలాగా. దీనికి సమానంగా మళ్ళీ పుట్ ఆన్, పుట్ ఆన్, పుట్ ఆన్, పుట్ ఆన్. పుట్ ఆన్ అంటే ఆన్ చేయడం అండి. స్విచ్ ఆన్ ఈస్ ఈక్వల్ టు పుట్ ఆన్. పుట్ ఆన్ ద ఏసీ, పుట్ ఆన్ ద ఏసీ, స్విచ్ ఆన్ ద పుట్ ఆన్ ద ఫ్యాన్, పుట్ ఆన్ ద ఏసీ, పుట్ ఆన్ ద ఫ్యాన్, పుట్ ఆన్ ద రేడియో ఇలా చెప్పొచ్చండి. మళ్ళీ పుట్టానికి మరొక అర్థం కూడా ఉంది. పుట్టాన్ అంటే ధరించడం అండి. పుట్టాన్ అంటే ఏంటండి? ధరించు. ఏంటి ధరించడము? పుట్టాన్ అంటే వేసుకోవడం, ధరించడం. పుట్ ఆన్, ఐ పుట్ ఆన్ ఆఫ్ స్లీవ్స్ షర్ట్స్. ఓకేనా? ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ అంటారు కదా. ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ అనకూడదండి. ఫుల్ స్లీవ్స్, హాఫ్ స్లీవ్స్, స్లీవ్లెస్ ఇలా అంటాం. అంతేగాని ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ అని. ఐ ఆల్వేస్ పుట్ ఆన్ ఫుల్ స్లీవ్స్ షర్ట్స్ అండి. ఫుల్ స్లీవ్ షర్ట్స్. పుట్ ఆన్ అంటే వేసుకోవడం అండి. పుట్ ఆన్ అంటే ధరించు, వేసుకోను. ఏ వేసుకున్నా, చొక్కా వేసుకోవడం, ఆ అలాగే బొట్టు పెట్టుకోవడం, ఇలా పెట్టుకోవడానికి కూడా పుట్ ఆన్ అంటారండి. అలానే పుట్ ఆన్ అంటే మరొక అర్థం వెయిట్ పుట్ ఆన్ చేయడం అండి. అంటే శరీర బరువు పెరిగిపోవడాన్ని పుట్ ఆన్ అంటారు. వెయిట్ గెయిన్ చేయడాన్ని పుట్ ఆన్ అంటారు. షీ లుక్స్ లైక్ షీఈస్ పుట్టింగ్ ఆన్ వెయిట్ దీస్ డేస్. I can feel these days I'm not feeling comfortable. These days I'm uneasy. I might have put on some weight, some more weight. నాకు ఈ మధ్య అనీజీగా ఉంది, నాకు కొంచెం బరువు పెరిగిపోయి ఉంటానని నేను అంటున్నాను. దీస్ డేస్ ఐ ఆమ్ అనీజీ. ఐ మైట్ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్. దిస్ ఇస్ ద మీనింగ్ హియర్. పుట్ ఆన్ అంటే ఏంటండి? ఆన్ చేయడం. ఏసీ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఆన్ చేయడానికి. రెండో మీనింగ్ ఏంటంటే పుట్టాన్ అంటే వేసుకుని ధరించు. మూడో మీనింగ్ కూడా చెప్పాను కానీ అక్కడ రాయలేదు. వెయిట్ పుట్టాన్ అయిపోవడం అండి. బరువు గెయిన్ చేయడాన్ని పుట్టాన్ అంటామండి. నెక్స్ట్ అండి వేయ, WEAR, వేయ. WORE, ఓ, WORN, ఓన్. ఎలా పలకాలండి? ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చివరిన ఆరు ఉందండి, ఆరు ముందు వాగలింది, అందుచేతనే వేర్ అనకుండా వేయ. ఇది హోమోఫోన్ గా చెప్పొచ్చండి. WHERE, వేయ ఇస్ ఈక్వల్ టు WEAR, వేయ. రెండు ఒకటే. వేయ, ఓ, ఓన్. ధరించడం అండి. ఏం ధరించడము? యూనిఫామ్. వాచ్ పెట్టుకోవడం, ఏమైనా పెట్టుకును, ధరించు, వేసుకోను. ఓకేనా? వేయ, వేయ, ఓ, ఓన్. అలాగే whenever you go to interview, try to wear a smile on your face. ఇంటర్వ్యూకి పోయినప్పుడు నవ్వుతూ మాట్లాడండి అని చెప్పడానికి వేయ అనే మాట ఉపయోగిస్తారండి. వెనెవర్ వెనెవర్ యు గో టు అన్ ఇంటర్వ్యూ, ట్రై టు వేర్ ఏ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. నెక్స్ట్ అండి పుట్ ఆఫ్. స్విచ్ ఆన్ గురించి, స్విచ్ ఆఫ్ గురించి చూస్తున్నాము. అందులో భాగంగా మళ్ళీ పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ అంటే ఏంటండి? ఆఫ్ చేయడం అండి. పుట్ ఆఫ్ ఈస్ ఈక్వల్ టు స్విచ్ ఆఫ్. పుట్ ఆఫ్, పుట్ ఆఫ్, పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ ద ఏసీ, పుట్ ఆఫ్ ద ఫ్యాన్, పుట్ ఆఫ్ ద రేడియో ఇలాగా. స్విచ్ ఆఫ్ ద ఏసీ, స్విచ్ ఆఫ్ ద ఏసీ, స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ ఇలా చెప్పకుండా పుట్ ఆఫ్ అని కూడా చెప్తారు. అలాగే పుట్ ఆఫ్ మరొక అర్థం ఏంటంటే వాయిదా వేయటం అండి. ఏదైనా మీటింగ్ కావచ్చు, పెళ్లి కావచ్చు, వేడుక కావచ్చు, ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా వాయిదా వేయడాన్ని పుట్ ఆఫ్ అంటారు. మై బాస్ పుట్ ఆఫ్ ద మీటింగ్ టుడే.
టుడే మై బాస్ హ్యాస్ పుట్ ఆఫ్ ద మీటింగ్ టు టుమారో. మా బాస్ ఇవాళ మీటింగ్ ని రేపటికి వాయిదా వేశారు. దట్ ఈస్ కాల్డ్ ఇస్ పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ ఈస్ ఈక్వల్ టు పోస్ట్పోన్. పోస్ట్పోన్ కాదండి, ఇందులో టీ సైలెంట్. పోస్ట్పోన్, పోస్ట్పోన్, పోస్ట్పోన్. ఓకేనా, వాయిదా వేయడం. నెక్స్ట్ అండి, డిఫా. డిఈఎఫ్ఈఆర్, డిఫా. డిఈఎఫ్ఈఆర్ఆర్ఈడి, డిఫర్డ్, డిఫర్డ్. ఇది కూడా అంతేనండి, వాయిదా వేయడం. ఇంకో మీనింగ్ కూడా ఉందండి, అడ్జోన్ అని. ఏడిజేఓయుఆర్ఎన్ అండి, ఇక్కడ రాయలేదు, చెప్తున్నాను. అడ్జోన్, అడ్జోన్ చెప్తారు. ఈ వర్డ్ మనకి కోర్టులో బాగా వినిపిస్తుంది. ద కోర్ట్ ఈస్ అడ్జోన్ ఫర్ లంచ్. ఓకేనా, చిన్నపాటి వాయిదా అంటే తక్కువ సమయాన్ని వాయిదా వేస్తే అడ్జోన్ అంటారండి. డిఫర్ అంటే కూడా వాయిదా వేయడమే, ఏదైనా కొంచెం ఆలస్యం చేసి చేయడాన్ని డిఫర్ అంటారండి. ఓకేనా, ద డిపార్ట్మెంట్ డిఫర్ ద డెసిజన్ ఫర్ 6 months. డిపార్ట్మెంట్ తన నిర్ణయం తీసుకోవడంలో 6 నెలల పాటు వాయిదా వేసిందండి. ఓకేనా, ఇలా నిర్ణయాలు తీసుకోవడం కానీ పెళ్లి కానీ ఏదైనా కానీ వాయిదా వేయడానికి డిఫర్ అంటారు. ఇక్కడ రాయని పదం ఏంటండి, అడ్జోన్. ఏడిజేఓయుఆర్ఎన్ అండి, అడ్జోన్. అడ్జోన్, 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 వాయిదా వేయి. మనం ఇక్కడ ఏం చూస్తున్నాము, అసలు ఎంతో మొదలెట్టాం, స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్, పుట్ ఆన్, పుట్ ఆఫ్. వాటికి రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చెప్తున్నామండి ఇక్కడ. ఓకే, పుట్ ఆఫ్. స్విచ్ ఆన్ అంటే తెలుసు కదా మీకు, ఆన్ చేయడం. స్విచ్ ఆఫ్, ఆఫ్ చేయడం. దానికి సమానంగా పుట్ ఆన్, పుట్ ఆఫ్. మళ్ళీ పుట్ ఆఫ్ వేరే మీనింగ్ ఏంటండి, రెండో మీనింగ్ పోస్ట్పోన్. పోస్ట్పోన్, డిఫర్, అడ్జోన్. నెక్స్ట్ అండి, టర్న్ ఆన్. టర్న్ ఆన్ అన్న కూడా ఆన్ చేయడమేనండి. స్విచ్ ఆన్, పుట్ ఆన్, టర్న్ ఆన్, ఈ మూడింటికి ఒకటే అర్థం అండి. ఏంటండి, స్విచ్ ఆన్, పుట్ ఆన్, టర్న్ ఆన్. నెక్స్ట్ టర్న్ ఆన్, టర్న్ ఆన్, టర్న్ ఆన్. టర్న్ ఆన్ ద ఏసీ, స్విచ్ ఆన్ ద ఏసీ, పుట్ ఆన్ ద ఏసీ, అన్నిటికీ ఒకటే అర్థం అండి. సందర్భాన్ని రకరకాలుగా అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి కొంతమంది టర్న్ ఆన్ అంటారు, కొంతమంది పుట్ ఆన్ అంటారు, కొంతమంది స్విచ్ ఆన్ అంటారు. ఓకేనా, టర్న్ ఆన్ ద ఏసీ, టర్న్ ఆన్ ద ఫ్యాన్, టర్న్ ఆన్ ద టీవీ, టర్న్ ఆన్ ద రేడియో, ఇలా చెప్పొచ్చండి. టర్న్ ఆన్, దట్ ఈస్ ద మీనింగ్, రైట్. నెక్స్ట్ అండి, టర్న్ ఆఫ్. తెలుసు మీకు, టియుఆర్ఎన్, టర్న్, ఓఎఫ్ ఆఫ్, ఓఎఫ్ ఆఫ్, ఆఫ్. టర్న్ ఆఫ్, టర్న్ ఆఫ్, టర్న్ ఆఫ్. టర్న్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు పుట్ ఆఫ్. ఇలాగ చెప్పుకోవచ్చండి. స్విచ్ ఆన్ కి స్విచ్ ఆఫ్ కి ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి. స్విచ్ ఆన్, ఆన్ చేయడం అంటే స్విచ్ ఆన్, పుట్ ఆన్, టర్న్ ఆన్. నెక్స్ట్ అండి, స్విచ్ ఆఫ్ కి ఎన్ని ఉన్నాయండి, స్విచ్ ఆఫ్, పుట్ ఆఫ్, టర్న్ ఆఫ్, అలా అండి. ఇకపోతే నెక్స్ట్ అండి, టర్న్ అప్. టర్న్ అప్ అంటే ఏంటి, పెంచడం అండి. ఏం పెంచడము, ఏదైనా సౌండ్ కానీ, వాల్యూమ్ కానీ, స్పీడ్ కానీ, ఇలా ఫ్లేమ్ కానీ. ఓకేనా, మనకి స్టవ్ ఉంటుంది, దాన్ని ఫ్లేమ్ పెంచాలి, మంట పెంచాలి, అలా చెప్పేదాన్ని టర్న్ అప్ అంటారు. టర్న్ అప్ వేరే మీనింగ్స్ కూడా ఉన్నాయండి. టర్న్ అప్ అంటే ఏంటంటే అరైవ్ అనే మాట, అంటే అండి రావటం అండి. వి అరేంజ్డ్ ద మీటింగ్ at 7:30 PM in the evening, but most of the people turned up late. ఓకేనా, మేము మీటింగ్ ఎన్నింటికి అరేంజ్ చేసామండి, 7:20, 7:30కి అరేంజ్ చేసాం, కానీ చాలా మంది ఆలస్యంగా వచ్చారండి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టర్న్ అప్. నెక్స్ట్ అండి, టర్న్ అప్ అంటే ఏంటంటే పెంచడం. ఏం పెంచడము, సౌండ్ పెంచడము, స్పీడ్ పెంచడము, మంట పెంచడము. దట్ ఈస్ కాల్డ్, ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ టర్న్ అప్ ద వాల్యూమ్ ఆఫ్ ద టీవీ. దానికి ఆపోజిట్ అండి, టర్న్ డౌన్. టర్న్ డౌన్ అంటే ఏంటండి, తగ్గించడం, స్పీడ్ తగ్గించడము. ఓకేనా, స్పీడ్ తగ్గించడం, మంట తగ్గించడము, ఇలా ఏదైనా తగ్గించడాన్ని టర్న్ డౌన్. కుడ్ యూ ప్లీజ్ టర్న్ డౌన్ ద సౌండ్ ఆఫ్ ద టీవీ, ద వాల్యూమ్ ఆఫ్ ద టీవీ, ఇలా చెప్పచ్చండి. ఓకేనా, రైట్. వన్ మోర్ టైం. ఏంటండి ఇక్కడ, స్విచ్ ఆన్ గురించి, స్విచ్ ఆఫ్, ఏదైనా ఆన్ చేయడం గురించి, ఆఫ్ చేయడం గురించి మాట్లాడుకున్నాం. ఆన్ చేయడం అంటే ఏంటండి, స్విచ్ ఆన్, పుట్ ఆన్, టర్న్ ఆన్. దానికి ఆపోజిట్ ఏంటండి, స్విచ్ ఆఫ్, పుట్ ఆఫ్, టర్న్ ఆఫ్. దానికి వేరే మీనింగ్లు కూడా వచ్చింది. పుట్ ఆన్ అంటే మళ్ళీ వేసుకోవడం, ధరించడం అనే అర్థం కూడా ఉంది. దానికి సమానంగా ఉన్న పదాన్ని, మరొక పదాన్ని రాసాం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ వేయా, ఓ, ఓన్. ఓకేనా, ఇలాగ సమాన అర్థాలు వచ్చే వాటిని జాగ్రత్తగా ప్రిపేర్ అయితే చాలా చక్కగా వర్బ్స్ గుర్తు చేసుకోవచ్చు అండి, చాలా గుర్తు పెట్టుకోవచ్చు. వర్బ్స్ లేకుండా లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా కష్టం అండి. వర్బ్సే మొదటి అడుగు లాంగ్వేజ్ లెర్నింగ్ లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సపోర్ట్ ఓవర్ హియర్. If you like my channel, please subscribe and share. Like my video also. Thank you so much. If you want to have my complete course, you can contact me on my number 7036469769. Thank you so much.